మరో ఘోర బస్సు ప్రమాదంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. 14 మంది ప్రయాణికుల బతుకులు తెల్లారిపోయాయి. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. రవాణా శాఖ కేంద్రంగా రాష్ట్రంలో అవినీతి సిండికేట్ మరోసారి ప్రయాణికుల ప్రాణాలను బలిగొంది. ఇవి కేవలం రోడ్డు ప్రమాదంతో సంభవించిన దుర్మరణాలు కావు. బరి తెగించి అవినీతి దందా సాగిస్తూ ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాకు వత్తాసు పలుకుతున్న రవాణా సిండికేట్ చేసిన హత్యలు అని బాధితులు ఆరోపిస్తున్నారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సుకు ఈ ఏడాది డిసెంబర్ 9 వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంది. ఆ బస్సుకు 2027 జనవరి 8 వరకు పర్మిట్ కూడా ఉంది. ప్రమాదానికి ప్రధాన కారణం బస్సు స్టీరింగ్ బిగుసుకుపోవటమే. నడిపేందుకు అత్యంత ప్రధానమైన స్టీరింగే సక్రమంగా పనిచేయని బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ కావటం నివ్వెరపరుస్తోంది. అంటే కనీసం బస్సులను పరీక్షించకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఈ ఉదంతం వెల్లడిస్తోంది. రాయలసీమకు చెందిన ప్రభుత్వ కీలక నేత రింగ్ మాస్టర్గా రవాణా శాఖలో పచ్చ సిండికేట్ దోపిడీ సాగిస్తోంది. భారీ మొత్తంలో మామూళ్లు వసూలు చేస్తూ ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా అక్రమాలకు వత్తాసు పలుకుతోంది. రాష్ట్రంలో 2200 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులున్నాయి. నిబంధనలను పాటించకుండా దోపిడీకి పాల్పడుతున్నాయి. అందుకు వత్తాసు పలుకుతున్న రవాణా శాఖ మాఫియాకు భారీగా ముడుపులు ముట్టజెపుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ ఒక్కో బస్సు సర్వీస్లో రోజుకు ఒక సీటు టికెట్ మొత్తం ఈ సిండికేట్కు కమిషన్గా ఇస్తున్నారు. ఆ ప్రకారం 2200 బస్సుల్లో రోజుకు 2200 టికెట్ల మొత్తాన్ని రవాణా శాఖ సిండికేట్కు కమిషన్గా చెల్లిస్తున్నారు. ఒక టికెట్ మొత్తం సగటున 1000 అనుకుంటే రోజుకు 22 లక్షల రూపాయలు కమిషన్గా ముట్టజెబుతున్నారు. ఆ ప్రకారం నెలకు 6.60 కోట్లు, ఏడాదికి దాదాపు 80 కోట్లు రవాణా శాఖ సిండికేట్ వసూలు చేస్తోంది. అంత భారీ మొత్తం లంచాలు చెల్లిస్తుండటంతోనే ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా బరితెగించి దోపిడీకి పాల్పడుతోంది. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ల నిర్వాహకులు రవాణా శాఖ సిండికేట్కు భారీగా మామూళ్లు ముట్టజెబుతున్నారు. దాంతో ఆ ఏటీఎస్ సెంటర్లు ఎలా పనిచేస్తున్నాయన్నది రవాణా శాఖ పట్టించుకోవటం లేదు. ఇక కీలక నేత అండ ఉండడంతో ఏటీఎస్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. అడిగినంత డబ్బులిస్తే చాలు ప్రైవేటు వాహనాలను కనీసం పరీక్షించకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి. అందులో రవాణా సిండికేట్కు వాటాలిస్తున్నారు. ఈ అవినీతి బాగోతంతో ప్రయాణికులు బలవుతున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్నా సరే స్టీరింగ్ పనిచేయక ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ప్రమాదమే అందుకు తాజా తార్కాణం.